హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 అవుతుంది మార్నింగ్. సో ఈ టైంలో నేను ఇది ఎందుకు తీసాను అంటే నేను రైడ్కి వెళ్ళబోతున్నాను. సో ఎస్, సో నాకు తెలిసి ఇప్పటికీ 1.5 year అయ్యి ఉంటుంది నేను రైడ్కి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది మన బండి మీద ఉన్నప్పుడు మాట్లాడదాము. సో అసలు లేట్ అయిపోతుంది, నేను ఇప్పుడు మారతల్లి వెళ్ళాలి. సో అక్కడి నుంచి వినయ్ అండ్ రాజేష్ నాతో జాయిన్ అవుతారు. సో మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, అది ఏంటిది అంటే మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, మనతో ఇంకో కీ అనేది ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్. సో మీకు అది ఏ బైక్ ఏంటి అనేది మీకు కింద చూపిస్తాను. మనం వెంటనే రెడీ అయిపోయి బైక్కి షిఫ్ట్ అయిపోదాం. సో ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 4కి ఇంకా 15 minutes ఉంది. సో ఈ రైడ్ వచ్చేసి టోటల్లీ 2 days, సాటర్డే అండ్ సండే. సో మళ్ళా సండే నైట్ అనేది మేము రిటర్న్ అవుతాము. ఈ లైన్ చూస్తున్నారా, ఇది వచ్చేసి గ్యాస్, ఆటో గ్యాస్కి రీఫిల్. ఇక్కడ బెంగళూరులో షార్టేజ్ నడుస్తుంది గ్యాస్. సో ఇది పాపం నిన్నటి నుంచి వెయిట్ చేస్తాను మార్నింగ్ నుంచి. సో నిన్న అయితే ఇక్కడ నుంచి ఇంకా 1 kilometer వరకు లైన్ ఉండింది, ఈరోజు తగ్గింది. నిన్న మార్నింగ్ 3 o'clock నుంచి లైన్ ఉండింది. సో కమింగ్ అపార్ట్ ఫ్రమ్ ద రైడ్, ఇది వచ్చేసి 2 days రైడ్ అనమాట. చెప్పినట్టే మేము వెళ్తుంది కోడి హిల్స్, తమిళనాడు సైడ్ వెళ్తున్నాము. సో అప్రాక్సిమేట్లీ 300 or 320 kilometers ఏమో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఈ ప్లాన్ వచ్చేసి వినయ్ గారిదే. సో నెక్స్ట్ మీరు మోస్ట్ ఆఫ్ ది రైడ్స్ అన్నీ నా రైడ్స్ అన్నీ ఈ బైక్ మీదనే చూస్తారు ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళిద్దరిని మీట్ అవుతాను. సో అక్కడి నుంచి డైరెక్ట్ రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో 6 hours అన్నారు ఇక్కడ నుంచి. సో మీరు చాలా రీల్స్ చూసే ఉంటారు, 52 hairpin bends అని కర్వ్స్. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలని మేము వెళ్తున్నాము. సో అట్లే అక్కడ కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడడానికి. సో ఏమంటే ఇది ఫస్ట్ రైడ్ కాబట్టి చాలా ఎక్కువ లాంగ్ వెళ్ళిపోకూడదు అనుకున్నాం. సో మెల్లమెల్లగా ఎక్కువ లాంగ్ వెళ్ళి చూస్తాము. సో నేను చెప్పినట్టు ఎవ్రీ వీక్ వీడియో పోస్ట్ చేస్తాను అన్నాను, కానీ నాకు టైం అనేది దొరకలేదు. ఎందుకంటే మనకి మార్చిలో ఉగాది ఉండింది, దాని తర్వాత మా అక్కది ఎంగేజ్మెంట్, ఇవన్నీ తిరిగేటప్పటికే నాకు టైం అసలు దొరకట్లేదు వీడియో చేయడానికి. సో నేనైతే ట్రై చేస్తున్నాను, ఎంత వరకు అయితే నేను చేయగలుగుతాను. నేను టైం చేసుకుని మరి బ్లాగ్ చేస్తున్నాను. సో దానికి మీరు సబ్స్క్రైబ్ అంటే చేయాల్సిందే ఫ్రెండ్స్. మళ్ళీ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఇంకా ఇక్కడి నుంచి కొంచెం మంచి కంటెంట్ వీడియోస్ ఇవన్నీ నేను ఇస్తూ ఉంటాను. సో ఇది ఈ ఏరియా వచ్చేసి నాగోరా సైడ్ వస్తుంది. మీకు ఇవాళ ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వాళ్ళకి తెలుసుంటుంది. ఏమక్క నేనేం చేసినాను. సో
సో ఇది ఈ గ్లౌజ్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ గ్లౌజ్, మంచి కంఫర్ట్గానే ఉన్నాయి. కానీ ఇంకోటి ఇది నాది కూడా కాదు, ఇది కూడా మా అన్నదే, జస్ట్ తస్కరించాను అంతే. వీడికి ఇది దగ్గరకు అయితే వచ్చేసాను. ఒకసారి కాల్ చేద్దాం వరకు. హలో, ఈ కిందకి రాలే, వీడు వేరు సైలెంట్ కిల్లర్ అని పెట్టా, ఎందుకంటే నిజంగా సైలెంట్ కిల్లర్ కాదు కాబట్టి. సో ఇప్పుడైతే మనము ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్కి కనెక్ట్ చేద్దాము. సో దాన్ని బట్టి మనకి రూట్, మళ్ళీ ఏదైనా కాల్స్ వచ్చినా ఏదొచ్చినా చూపిస్తుంది అనమాట. ఈ లైన్స్ని ఇగ్నోర్ చేసేయండి. దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి మనకి తెలియలేని. ಒಳ್ಳೆ ಆನೆನ ಎತ್ಕೊಂಬಂದು ಬಿಡಿ. ನಿನ್ನ ಆನೆ ಎಲ್ಲಿ? ಇನ್ನೊಂದು ಆನೆ ನನ್ನ ಜೊತೆಗೆ ಬರ್ತೀನಿ. ನಾನು ಬೈಕ್ ತರ್ತಂದ್ರೆ ಬೇಡ ಅನ್ನಲ್ಲ. ಯಾವ ಬೈಕು? ನಾನು ಬರೋದು ತರ್ಬೇಕಂದಿದ್ದೆ ಬಾಡಿಗೆ. ಬಾಡಿಗೆ ಬೇಡ ಬಿಡ್ಲೆ, ಹಿಂಗೋ ಗಾಡಿ ಇದಾವಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ತರ್ತೀನಿ. ಒಂದು 50 ಕಿಲೋಮೀಟ್ರ್ ಓಡಿಸ್ತೀನಿ ನನ್ನ ವಿನಯ್ದು ಹೈವೇನಾಗ. ಹೊಟ್ಟೆ ಸಾಕದೈತೆ ಅವಾಗ. ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಿದೆಯಲ್ಲ ಅಷ್ಟೇ. ರಾತ್ರಿನೇ ಹಸಿದಿತ್ತು, ಬೆಳಗ್ಗೆ ಹೋಗಿಲ್ಲ. ಇದೇನಿಲ್ಲ ಇದು, ಇದ್ರೊಳಗೆ ಏನಲ್ಲ. 5 ಅವರ್ಸ್ಗೆಲ್ಲ ಹೋಗ್ತೀವಾ? 6 hours ಆಗುತ್ತೋ. 5 hours 33 minutes ಏನೋ ತೋರಿಸಾಗುತ್ತೆ ಮ್ಯಾಪ್ಸಲ್ಲಿ. ಅದು ಹಂಗೆ ತೋರಿಸ್ತದೆ. ಸೇಲಾಂವರೆಗೆ ಆರಾಮಾಗಿ ಹೋಗ್ತೀವಿ. ಯಾರ್ದಿದೆ ಬೈಕ್? ಬೈಕ್ ನಂದಿಲ್ಲ. ಅವರು ರೈಡ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಪ್ ಇಲ್ಲ. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು. ఎన్ని రోజులైంది బండి తీసి ఎన్ని రోజులైంది? మేము వర్షం పడింది ఇక్కడంతా. ఇప్పటివరకు ముహూర్తం రాలేదా నంబర్ ప్లేట్కి? ఇన్ని రోజులు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నాం. వీడి మీద ఫైన్ వేసేయండి, ఇది బెస్ట్. నీ మీద ఫైన్ వేస్తే బెస్ట్. ఫస్ట్ బయటికి వెళ్ళిపోయి అక్కడ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. సిటీ బయటికి వెళ్ళిపోయినాక అక్కడ వరకు వెళ్తుంది కదా. ಎರಡು ಹಾಕೋಲ್ಲ, ಬ್ಯಾಗ್ ಹಾಕೊಂಡಿಯಾ? ಬ್ಯಾಗು ಎರಡು ಸೈಡ್ ಹಾಕೋ. $443. ನಿಮ್ಮ ಅತ್ತವ್ರ ಇಂಟಿಗೆ, ನಿಮ್ಮ ಅತ್ತೆ ಇಂಟಿಗೆ. కాఫీ తాగాలంట. కాఫీ తాగము. లైట్ తగ్గిపోయింది. నా లైట్ అసలు తక్కువే కదా, ఎట్లా కనిపిస్తలేదు రోడ్. దీనికి ఏది వేపిలే. ఏం డిమ్ అయిందా ఎట్లా నీ లైట్? లైట్ ఏమన్నా డిమ్ అయిందా ఎట్లా? ఎవరిది? నీది డిమ్ ఏం కాలేదు, బట్ అపోజిట్ గట్టిగా వస్తుంది లైట్ లో. కాఫీ 9,500 kilometers. ఈ ఫిబ్రవరికి 2 years. ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది కదా, 2 years దాటింది. సో నా రూమ్ నుంచి టోటల్ 41 kilometers అయింది ఇప్పటి వరకు. ఇదే ఫస్ట్ ఫ్యూల్ స్టేషన్. అప్రాక్సిమేట్లీ 70 kilometers అనేది అయింది.
ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే ఫుల్ ట్యాంక్ నార్మలా? నార్మల్. ಇಲ್ಲಲ್ಲಿ ರಾಡ್ ಇದೆ ಅಡ್ಡ ನೋಡ್ಕೊಂಡು ನನ್ ₹3 ಹಾಕ್ಬಿಡ್ರಿ. పేమెంట్ అన్నది చక్కన అయిపోతుంది దాంట్లో. ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తున్నా ఇంకా? 226. ಅಲ್ಲಿ ನೋಡ್ಲಿ ಸ್ಟಾರ್ ಬಾಕ್ಸ್ ಅಂತ ತಮಿಳ್ನಾಡಿನಲ್ಲಿ ಬರ್ದಿದ್ದಾರೆ. ನನಗೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಯಾವಾಗ ತಮಿಳ್ನಾಡಿಗೆ ಬಂದಿದೀವಿ ಅಂತ. ಅಮ್ಮ ಈ ರೋಡ್ ಆಗ್ಬೇಡ, ಇದು ಊರು ಒಳಗಿಂದ ಹೋಗ್ತದೆ. ಇವಾಗ ಹೆಂಗೈತೆ ಹಂಗೆ 4 hours 44 minutes. 7 o'clock అట్లా ఏడన చూడు. దీనికి ఏమంటే ఇప్పుడు ఫోన్ మౌంట్ లేదు, సో ఫోన్ మౌంట్ లేక రూట్ అనేది వేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి అది ఎట్లా కనెక్ట్ అవుతుందని నేను ఒకసారి చూస్తుంటే, సో ఆరాంగా దీంట్లోనే గూగుల్ మ్యాప్ అనేది నేను వేసుకుని వెళ్ళొచ్చు. ఇది మన ఫస్ట్ టోల్ ఈ రైడింగ్ అయితే. హైవేకి అయితే ఎంటర్ అయ్యాము. సెకండ్ టోల్ ఇస్తుంది. టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. ఆల్మోస్ట్ 103 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నైట్ స్పేస్ బాగానే వెళ్తుంది. అరౌండ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్ళి Somehow I woke up out in backed up, smelling like that bourbon. And I end up alone. I'm not certain. Light in the club. ఫోన్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఫోన్ ఉన్నాయి, బ్యాగ్ ఉన్నాయి. பேக் வேணாம். ஃபோனுக்கு எத்தனை ஃபோனு? மூணா? మూడు ఫోన్ 60 கொடுங்க. 60. మీటర్ డ్యామా? ಮೇಟ್ರೋ ಡ್ಯಾಮ್ ಇದು. ఓకే. ಇಲ್ಲಿವರೆಗೆ ಬಂದದ್ದು ಮೀಟರ್ ಡ್ಯಾಮ சில்லறை இல்லை சாமி, நீங்கள் தான் பஸ்ஸு. ಚಿಲ್ಲರೆ ಇಲ್ಲನೆ அவர்கிட்ட ಒಂದೆಲ್ಲ ಕ್ಯಾಶ್ అదే క్యాష్ లేదు, ఫోన్ పే ఉంది. అనే 200 ಅವ್ರಿಗೆ ಸಾರ್ ಟಿಕೆಟ್ అది ಹೋಗಿ ಚೇಂಜ್ ಇಸ್ಕೊಂಬ. ಚೇಂಜ್ ಇಲ್ದಾಗ ಚೇಂಜ್ ಇಟ್ಕೊಂಡು ರಿಚ್ ಕಿಟ್ ಟೈಪ್ ಮಾಡಬಾರ್ದು, ಎಲ್ಲ ಕಡೆ ಚೇಂಜ್ ಇಟ್ಕೊಂಬರ್ಬೇಕು. ನೀನು ಅದನ್ನ ತಂದು ಎಲ್ಲ ನೀನು ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್. ಅದಕ್ಕೆ ನಮಗೆ ಚೇಂಜ್ ಇಲ್ಲ ಅಂತಂದಿಲ್ಲ. చిల్లర్లే అన్న. ರಿಟರ್ನ್ ಅಲ್ಲ ಮೇಲೆ ಕೊಡ್ತಾನ ಒಡಿ ಏನೋ ಒಂದು ಕೊಡಮ್ಮ ಅಂತ. ಏನು ನಿನ್ನ ಬಾಧೆ ಏನು ಏನಂತ ಹೇಳಿದ್ದು?
ఏదో అక్కడ మేనేజ్ చేస్తాం అంతే. ఏం మేనేజ్ చేస్తావు? ఉడక అంతే అవుతుంది. నేను కొడకూడమ్మా అంత. ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಬರ್ರಿ. ಹಂಗೆ ಪಾರ್ಕ್ ಪಾತ್ರೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬಂದಿನ ನಾಲ್ಕು ಕಡೆ ಏನಂತ ಹೇಳಿ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಮುಂದೆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹತ್ರ ಮಾಡ್ಕೋಬೋದು ಅಂತ ನೋಡಿ. ಇಲ್ಲಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅಲ್ಲಿಂದ ಗಾಡಿನಾಗ ಬಂದಿವ. ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಮಾಡ್ಕೊಂತ ಹೋಗೋ ಡ್ಯಾಮ್ಗೆ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. ఇడికి తమిళ్ రాదు, ఏదో పెద్ద టికెట్కి డైరెక్ట్ పోయి ఏదో టికెట్ మాట్లాడుతా ఉన్నాడు. ఉడక అందు ఏంలో వినయ్ వీడు ఆడున్నాడు ఎత్తుకుంటే ఆడిపోయి ಹೋಗಿ ಉಡಕ ಅಂತೀವಿ. ಕಮ್ಮಿದ್ರೆ ಬಿಡ್ತೀನಿ, ಕಮ್ಮಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಬಿಟ್ಟು ಫುಲ್ ಮಾಡ್ತೀನಿ. ఇక్కడ నుంచి హిల్స్ ఎంత దూరం చూడు. ಐತೆ 120 ಐತೆ. ಇನ್ನೂ 120? ಸಾಕಾಯ್ತು, ಅದಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಅದು. ಎಷ್ಟೈತೆ? 120 ಇರಬೇಕು. ಅಯ್ಯೋ సాయిరామ్. అరే వాడు అట్లా అయితే ఇక్కడ పికాక్ ఉందా? లేదు నా మడ్డ పైన పెట్టి వచ్చాను, ఇప్పుడు తీసుకొని రావాలి నా మడ్డని. అరే ఫెదర్స్ ఓపెన్ చేయమనరా, ఫెదర్స్ ఓపెన్ చేయమనరా. యాదు కింద ఇట్టున్నాయి ఎగురుతున్నాయి. ఏంది ಚಾಟ್ ಜಿ ಪಿ ಟಿ ಕೇಳಿ, ಜಲ್ದಿ ಹಾಕ್ಲೆ ಫೋಟೋ ಹಾಕ್ಲೆ. ಚಾಟ್ ಜಿ ಪಿ ಟಿ ಕೆಲವು ಏನಂತ, ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಅಂತ ಚಾಟ್ ಜಿ ಪಿ ಟಿ. ఇవేమని చాట్ జీపీటీని అడగాలంట. ಮತ್ತೆ ఇంకేం చేస్తావప్ప? వాటిని పట్టుకొని వాళ్ళ నోట్లో పెట్టుకో. ಚಾಟ್ ಜಿಪಿಟಿ ఫోటో తగ్గದ್ರೆ ఎలే ఇది సార్ అಷ್ಟೇ. ఈ యాడ్ నుంచి వస్తారా ఇట్లాంటి వాళ్ళు? వేస్ట్ నా కొడుకులు, స్పెసిఫై చేయాలి. వేస్ట్ నా కొడుకులు వీళ్ళు. స్పెసిఫై చేయాలి, స్పెసిఫై. లేనిಲ್ಲ ಕಡೆ ಹೋಗೋಣ ಬಾಲೆ, ಡ್ಯಾಮ್ ಕಾಣಂಗಿಲ್ಲ. హంగోగోకిల్ల ఇప్పుడైతే మెట్టురా ಅಯ್ಯ ಅದೇ ಮೆಟ್ತಾಂಬಿಡ್ಬೇಕು. ಸೊಳಮಗ ಹೇಳಿದ್ನಲ್ಲ ಅವನ ಹೆಸರೇನೆ ಮತ್ತನ್ನ ಮೆಟ್ತಾಂಬಿಡ್ಬೇಕು ಸೊಳಮಗ. ಯಾರು ಹೇಳಿದ ಇದು? ಆ ಸೊಳಮಗ ನಮ್ಮ ಹೇಳಿದವನ. ಏನ್ ಮೆಟ್ಟರು ಫಿಶ್ ಮಾಡ್ತಾರ, ಲೌಡ ಫಿಶ್ ಮಾಡ್ತಾರ, ಲೌಡ ಮಾಡ್ತಾರ, ಕುಕ್ ಮಾಡ್ಬೋದು, ಅದು ಮಾಡ್ಬೋದು, ಇದು ಮಾಡ್ಬೋದು. ಸೊಳಮಗ ಸಿಗ್ಬೇಕು ನನಗೆ. ಲೇ ಆ ನಂಬರ್ ಇದ್ರೆ ಮೆಟ್ಟೂರ್ ಡ್ಯಾಮ್ ರೋಡ್ ಸೋ ಗುಡ್. డ్యామ్ అంతా కూడా లేదు. లే ఉచ్చవైపు ಅಂತ ಹೇಳಿ ಬಂದು దీనికన్నా ಹೊಸపేట డ్యామ్ బాగుంటుంది కదరా నిజంగా. ವಿಡಿಯೋ ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ. ನಂಬರ್ ಇಲ್ಲ ಐತೆ, ನಾನೇ ಕೊಟ್ಟಾನಪ್ಪ. ರಾಜೇಶ್, ವಾಟ್ ಇಸ್ ಯುವರ್ ರಿಯಾಕ್ಷನ್? ಮೆಟ್ತಾಂಬಿಡ್ಬೇಕು ಹೇಳ್ದನಿಗೆ. ఎవరో వీళ్ళు పీజీలో ఎవరో చెప్పినారంట ఇది బాగుంటుంది ఇక్కడ మంచిగా. సౌత్ ఇండియాలో పెద్ద డ్యామ్ అని చెప్తున్నాడు. సౌత్ ఇండియాలో పెద్ద డ్యామ్ తుంగభద్ర అయితే డబల్. నీ రియాక్షన్ ఏదో అనుకుని 37 కిలోమీటర్లు ఎక్స్ట్రా వేసుకుని మరి వచ్చినాం కదా. మగన మెట్తాంబడి ఒక సొడమగన ప్లీజ్ సొడమగన. ఊరిగా 37 కిలోమీటర్స్ వేస్ట్. 37 కిలోమీటర్స్ రా. 37. ఇప్పుడు ಮళ్ళಾ 37 ಕಿಲೋಮೀಟರ್ಸ್ వెనక్కి పోవాలి. ಅಟ್ నుంచి 100 ಹೋಗ್ಬೇಕಾ? ಇಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. ಹಿಂದೆ ಹೋಗ್ಬೇಕು. ಅದಾದ್ಮೇಲೆ 100 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಹೈವೇನಾಗ ಹೋಗ್ಬೋದಿತ್ತು ಏನನ್ನ. ಯಾವ್ದಿದೆ ರೋಡ್ ಹಿಂಗಿತ್ತಪ್ಪ ಡ್ಯಾಮು. ಮೆಟ್ತಾಂ ಬಿಡ್ಕೊಳಂಗಿತ್ತು ಮೆಟ್ಟೂರು ಡ್ಯಾಮ್. సజెస్ట్ ಮಾಡ್ದಲ್ಲ ఏం బాలేదు, ఏదో అనుకుని వచ్చినావు కానీ ఏం బాలే. ఈ నా కూడా ఏదిరా వీడు లేవినాయి ఏం లేవు వీడు. మామిడికాయ అని పరిగెట్టుకుంటూ పోతున్నాడు ఏంది వీడు. తోడు మంది వీళ్ళే మామిడికాయ తీసుకుంటాను. వెళ్ళి తీసుకుంటాను. మాట్లాడండి, అడు ఏం మాట్లాడతాడో చూద్దాం. వన్ ప్లేట్ అంటే ఒక ప్లేట్, వన్ బౌల్ ఆస్ మామా. మామా
आस्क वन बोल ले ఒక ప్లేట్ గోబీ నూడిల్స్ తినుకున్నాడు. ಫೋನ್ಪೇ ಇದನ್ನ ಎಲ್ಲ ಕೇಳೋ ಫಸ್ಟು. ಕ್ಯಾಶ್ ಇರುಕಾ ಏನೇ ಇರಕಲೇ ಕ್ಯಾಶ್ ಐತಾ ಇದೆ ಅಲ್ಲಲ್ಲಿ మెట్రో డ్యామ్ అనుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. ఊరికే 37 కిలోమీటర్లు కదా, 37 కిలోమీటర్ల ఊరికే వేస్ట్ చేసుకుని వస్తుంది. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ಹೋಟೆಲ್ಗೆ వెళ్ళిపోయి ಫಸ್ಟ್ ಬೋನ್ చేసుకుని ಹೋಟೆಲ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಟಿಫಿನ್ ಮಾಡಿಕೊಂಡು ಟಿಫಿನ್ చేసుకుని దాని తర్వాత కూలి హిల్స్కి ఎన్ రూట్ టు కూలి హిల్స్. హ్యాండ్స్ ప్లీజ్ వాచ్ ఇట్ హౌ టు వాష్ హ్యాండ్స్. You remember that advertise బంటి నీ స్నాబ్ స్లో నా ఆ బంటి ఎవడో కాదు, ఈ బంటి గడే. చూడాలి కార్డు పోలికలు సేమ్ ఉంటాయి. బంటి చూడు ఎట్లా పలుకుతాడు చూడు బంటి అంటే. ನೀರು ಬೇಕಾ? ఏదో అనుకుని వచ్చాం, ఏదో అవుతుంది. నాకు పొద్దున్న మీ దగ్గరకు వచ్చేంత వరకు కన్ఫర్మ్ లేదురా, అదే పోతామా లేదా అనేది ట్రిప్. ఏమో నాకు అనిపించింది. మాకే కన్ఫర్మ్ లేదు మేము వస్తామా లేదా. ఈ క్లారిటీ ఎవరు రాకపోతే నేను ఒక్కడే వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికా ఊటీ దగ్గర స్టార్ట్ అయిన ట్రిప్ ఎక్కడికో వచ్చింది. డ్యామ్కి వచ్చింది. డ్యామ్ నిన్ను తన్నా. ఆఫ్టర్ వాట్ ఈస్ దిస్ టిఫిన్ ఐ విల్ గెట్ స్లీప్. యూ మెయిన్ ఐడియా హౌ టు ఎరాడికేట్ మై స్లీప్ బీయింగ్ ఎన్ కామర్స్ స్టూడెంట్. టేక్ ఏ సేఫ్టీ పిన్ whenever you get sleep, pinch it. That's a good thing. స్టే బుక్ చేయలేదు, స్టే చూడలేదు, ఏం లేదు. I said to you no bro, from then I'm expecting it's a sudden plan. ఇప్పుడు వెనకాల కూర్చుంటాడు కదా ఖాళీగా. Airbnb na range price range. ఇప్పుడే మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి డైరెక్ట్. సో నేను ఇప్పుడు నా కెమెరా అనేది ఆఫ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో ఇది ఒకే ఒక బ్యాటరీ ఉంది. అక్కడ మనకి ఘాట్ సెక్షన్లో కొంచెం మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 50-60 కిలోమీటర్స్ వచ్చేసి మొత్తం హైవేనే. సో దీని తర్వాత మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ నేను అక్కడే కెమెరా ఆన్ చేసేస్తాను. ఓడి అమ్మ బడవ ఏందో ఎంతమంది. అరే మొత్తం జామ్ రా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 PM అయింది. పొద్దున బయలుదేరితే 3కి వస్తాయి. మొత్తం ఈ రాజేష్ గారు డ్యామ్ తీసుకురావడం వల్ల లేట్ అయిపోయింది. యాక్షన్ కెమెరాలోనూ బ్యాటరీ అయిపోయింది, బాడీలోనూ బ్యాటరీ అయిపోయింది. అడు వినయగాడేమో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. లే గేమ్ ఆడుకుంటూ కూర్చున్నావులే. ఏం లోడే నా కొడుకున్నాను. సో ఇప్పుడు అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సిద్ధం ఈరోజు ఎట్లా ప్లాన్ వెళ్తుందో ఏందో. ದಿಸ್ ಕ್ಲೈಮೇಟ್ ನೋಡ ಗಾಡ್ ಹೆಂಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಕತ್ತೀನಿ. ಮೊಬೈಲ್ ನೆಟ್ವರ್ಕ್ ಕೂಡ ತೆಗೆದುಬಿಟ್ಟೆ ನನಗೆ ಪ್ರಶಾಂತವಾಗಿರೋಂಥ.
నిజంగా ప్రశాంతంగా ఉందిలే ఇక్కడ. అందుకే రే తగ్గ చెప్పప్పా దాంట్లో వీడియోలో లేచినాము, లేచి ఊరికి కూర్చుని ఉంటాడు. ప్రశాంతంగా ఉంది. ఫుల్ వర్షం పడేటట్టుంది. నీ నెక్స్ట్ కరెంట్ లేదు, వైఫై లేదు, అడ్డ ఉంది ఇంకా చెప్పలే. ప్రశాంతంగా ఉంది. మిస్టీరియస్ సౌండ్ వస్తుంది. నైట్ 12 o'clockకి కలుద్దాం. హాయిగా మంచిగా బండి నైట్ ముందు 12 o'clockకి వేసుకొని కలుద్దాం. మళ్ళీ ఏం లేవు మిస్టీరియస్ సౌండ్ బైక్లో ముందు వేసుకొని బాగా హాయిగా బయట కూర్చొని. మిస్టీరియస్ సౌండ్ వస్తుంది. ఈగ ఉంటే కూరుకుపోయినప్పుడు ఇట్లే ఉంది. బయట 4 బండ్లు వేసుకొని పొద్దున ఇట్లే కూర్చున్నాం. అప్పుడు ఏమంటే ఫుల్ వర్షం పడిపోయిందిలే. నవాజ్ గారు నోట్లు ఆరేసుకున్నాడు చూడు ఇంట్లో. ఆ ఫోటో ఉంటుంది, అది కూడా యాడ్ చేస్తాను చూడి. నోట్లన్నీ ఇట్లా ఆరేసుకుని కూర్చున్నాడు. ఇంకా రేపు పొద్దునే పోదామా సన్ రైజ్ పాయింట్కి. అట్లా పోయి అట్లే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 3 వాటర్ ఫాల్స్. ఆ 3 వాటర్ ఫాల్స్ చూసుకొని అట్లా బయలుదేరదాం. We should cover 3 or 1. అమ్మాయి ఏమంట 3 పోగను బా. Okay, no problem. రేపు 3 వాటర్ ఫాల్స్ పోయి అట్లా నుంచి పోదాం. You should explain about difference between waterfalls. 5 more question tomorrow morning. రేపు సన్ రైజ్కి మనం అర్లీగా స్టార్ట్ అవ్వాలి. పాయింట్ ఎట్లా ఇప్పుడు పడుకున్నాం కదా పొద్దున ఎట్లా. ఉన్నావు లెగలే ఒకరోజు. అదే నేను అంటున్నాను, ఎట్లా ఇప్పుడు వరకు పడుకున్నాం కదా, రేపు పొద్దున్న తొందరగానే లెగుస్తాము అంటున్నాను. నిజాలు చెప్పినా వీడికి బాధే. ఆడ స్లైడ్ ఉంది ఒకటి, పోయి ఆడుకోపో. ఓకే, మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. సో మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఆ 72 హే బెండ్ కర్వ్స్ అయితే ఏదైతే ఉందో, నా ఫుటేజ్ అనేది దీంట్లో డే 1లో వేయలేదు. బికాజ్ మేము ఎక్కేటప్పుడు ఏదైతే ఆ ఎక్స్పోజర్ అనేది క్యాప్చర్ అయ్యి ఉండిందో అది చాలా ఎక్కువ ఉండింది. సో నాకు నచ్చలేదు. సో నేను వీఆర్ బ్యాక్ టు బెంగళూరు రిటర్న్ అయ్యేటప్పుడు, కిందకి దిగేటప్పుడు ఆ ఫుటేజ్ అనేది తీసాము. సో అనేది డే 2లో వేస్తాను నేను. సో డే 1లో ఇక్కడ వరకే ఆ వ్లాగ్. సో నాకు తెలిసి మీకు నచ్చినట్టుంటుంది. నచ్చుంటే ఆ లైక్ బటన్ నొక్కండి, మళ్ళీ సబ్స్క్రైబ్ అని చేయండి. డూ హిట్ ద బెల్ ఐకాన్. దట్స్ ఇట్ టుడే గైస్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో నేను చూస్తాను దానికి మోర్ ఓవర్ ఆ ఫోకస్ అనేది, ఆ ఆటోమోషన్ అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్ నుంచి నేను చూసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.